బతుకునే బతకొచ్చు, ఈజీగా బతకొచ్చు. ఎందుకంటే లైసెన్స్లు ఉన్నాయి, భాషలు వచ్చు, అన్నీ వచ్చు కదా. ఆత్మ ఫలము రుచి చూసిన వాడు అనగా యెహోవా దయాళుడిని రుచి చూసిన వాడు ఇంకా వాడు ఆధ్వర్యంలో ఉన్నాడు. ఎవడో ఆధ్వర్యంలో ఉంటాడంటే దేవుని చిత్తంలో ఉంటాడు. అందుకనే దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు అంటున్నాడు. హల్లెలూయా. ఆత్మ నడిపింపు అనేది ఒక ప్రత్యేకమైనది. నిజంగా ఆత్మచేత నడిపింపబడుతున్న దైవజనుడు కానీ విశ్వాసులు కానీ ఎక్కడైనా ఉన్నారనుకో, వాళ్ళని గుర్తించవచ్చు. హల్లెలూయా. ఆత్మచేత నడిపింపబడుతున్న దైవజనుడు కానీ ఆత్మచేత నడిపింపబడుతున్న ఆత్మీయులు కానీ మీరు అచ్చగా గుర్తించవచ్చు. కానీ దాన్ని వారవలేని వాడు ఎవడు రానంటే ప్రకృతి సంబంధి. వాడు సహించలేడు. ఎవడో ఆత్మ సంబంధిని సహించలేనాడు. ఎవడో చెప్పండి, ఎవడు సహించలేడు ఆత్మ సంబంధిని? శరీర సంబంధం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రక్షణ పొందిన వారిలో కూడా ఉన్నారు కదా. ఒకరంటే ఒకరు ద్వేషములు, కక్షలు, మత్సరములు, క్రోధములు అంటే నిజమైన వాడు ఎవడు వీడు? మీరు ఆలోచించాలండి, ఆలోచించాలి. దైవజనుల మీద దైవజనులు, ప్రవక్తల మీద ప్రవక్తలు, యాజకుల మీద యాజకులు, సేవకుల మీద సేవకులు, సువార్తికుల మీద సువార్తికులు, గాయకుల మీద గాయకులు, విశ్వాసుల మీద విశ్వాసులు, సంఘ పెద్దల మీద సంఘ పెద్దలు, ఇలా చూసుకుంటూ వెళ్తే చిన్నవాడి నుండి పెద్దవాడి వరకు కొండెములు, చాడీలు, ఇలాంటి జీవితాలు కలిగి ఉంటే ఇదా పరిశుద్ధాత్మ నడిపింపు కాదు కదా. ఐక్యత లేని సహోదరుల ఐక్యత లేనిది సమాధానం గురించి చెప్పడం సరికాదంటున్నాడు ఆయన. ఇది అర్థమైందా? ఆయన వచ్చి ఏమిచ్చాడో, భూమి మీద దేవునికి ఇష్టమైన మనుషులకు సమాధానం. ఆయన ఇచ్చిన వరమే నీకు సమాధానం. భూమి మీద రాగానే నీకు ఇచ్చిన రక్షణానందం ఇచ్చాడు. జనులందరికీ కలగబో మహా సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన దేవుడితో సమాధానం కలిగిన ప్రతి క్రైస్తవుడు పరలోకపు సంతోషాన్ని ఆనందిస్తాడు. వాడు బ్రతుకు దినములన్నీ కూడా సంతోషంగానే ఉంటాడు. శ్రమలో కూడా అదే పౌలు గారు చెప్పింది. నేను సంపన్న స్థితిలో చూచాను. ఏమంటున్నాడు? లేవి స్థితిని ఎరుగుతుంది, సంపన్న స్థితిని ఎరుగుతుంది. ఏ స్థితిలోనున్నా నేను స్తుతించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను, నేర్చుకున్నాను చెప్పడానికి లేదు, ఇంకా నేర్చుకుంటున్నాను. శోధన సహించడం నేర్చుకుంటున్నాను, శోధనకు నిలబడడం నేర్చుకుంటున్నాను, ఆ శోధనలో ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాను, ఆ జీవిస్తున్నప్పుడు ఎదురవుతున్న ఆనందాన్ని వ్యక్తపరచడం నేర్చుకుంటున్నాను. మొత్తం మీద ప్రభువు నాకు ఇచ్చిన వాటిని మరలా తిరిగి లోకానికి ఇవ్వాలి. ఇదే కదా సాక్ష్యం అంటే. హల్లెలూయా. వండరు కదా. ఇక్కడ పేతురులు కూడా, ఇవి అక్కడ నా అపోస్తలులు కూడా సంతోషిస్తున్నారు. మన మీదకి వచ్చిన ఆత్మయే ఇదిగో అన్యజనుల మీద కూడా వచ్చింది. ఇప్పుడు మనకు తెలియవలసిన అంశం ఏంటంటే, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు నీకు ఉండవలసిన ఆలోచన ఏంటో తెలుసా? నా ప్రభువు అన్యుడిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నాడు ప్రభు? ఇక్కడ అదే కదా చదివింది. ప్రభు ప్రేమిస్తున్నాడు ఎవరిని? అన్యజనులను ప్రేమిస్తున్నాడు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసింది వారెవరు? మనమే వెళ్ళాలి. అందుకు అలా వెళుతున్నప్పుడు సువార్థికుల్ని కొడుతున్నారు కదా, తిడుతున్నారు కదా, తగలబెట్టేస్తున్నారు కదా బస్సుల్ని. ఎన్నో జరిగింది. అయినాను పర్లేదు, ఈ తాత్కాలికమైన జీవితం కోసం నువ్వేమీ బాధపడకో, ఇదిగో శాశ్వతమైన జీవితాన్ని నీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే వీళ్ళు అపోస్తలులు అందరూ కూడా సంతోషించారు, ఆనందించారు. అక్కడ చూడండి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా వాళ్ళు పంచుకున్నారో. మనము కూడా దేవుని ప్రేమలో ఉన్నప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే ఆ ప్రేమను గురించి ప్రకటించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రోమపత్రికకు వెళ్ళిపోదాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. చూద్దాం రోమపత్రిక 8:9 చదవండి. దేవుని ఆత్మ